ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఫ్రెండ్స్, మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నాను ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తమ్మునేలు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఆలోచనలు మనసులో ఉన్నాయో అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మీరైతే అమ్మవారిని తలుచుకుని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో, ఎవరి కోసం అయితే అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. ముందుగా ఎవరైతే ఫస్ట్ నెంబర్ అనుకున్నారో వారి గురించి అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీ ఇద్దరి మధ్య అయితే కొద్ది రోజుల క్రితమే గొడవ అనేది జరిగి ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడా ఊహించి ఉండరు ఇటువంటి రిలేషన్షిప్లో గొడవలు వస్తాయి అని. మీరు ఏదో అనుకుంటే ఇంకోటేదో జరిగిపోయింది. వారికి అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ తెగిపోయింది అని. కానీ మీరు కావాలి అని అనుకుంటే కనుక ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ మెరుగుపడుతుంది. మీరు ఎవరైతే మొదటి నెంబర్ అనుకున్నారో వారైతే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. వారి గురించి అయితే మీకు ఏదో ఒక విషయం అయితే తెలిసింది. అందుకే మీరు వారిని నమ్మలేకపోతున్నారు. మీ ఇద్దరు రిలేషన్ ముందు ఎలా ఉండబోతుంది అంటే, మీ ఇద్దరు ఫీలింగ్స్ కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము. మీ ఇద్దరు రిలేషన్ రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అంటే, ఎవరి కోసమైతే ఈ నెంబరు కోరుకున్నారో వారు ఈ విధంగా చేశారు అని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు. దానివల్ల మీరైతే ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. ఇంత మంచిగా రిలేషన్ సాగుతూ ఉండగా ఎందుకు వారు ఎలా చేశారు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మీరు బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన దానికైతే బాధ అయితే ఉంటుంది. దానిని మర్చిపోయి మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టండి. వారు కావాలనైతే మీ గురించి తప్పుగా అనుకోలేదు, పొరపాటు చేయలేదు. వేరే వాళ్ళు ఏదో చెప్పడం వలన వారి మాటలు గుడ్డిగా నమ్మి వారైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. దాని వలన మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఆ వ్యక్తి వల్ల నేను మోసపోయానే అని ఎంతో కుమిలిపోయి కృంగిపోయారు. మీకైతే ఆ వ్యక్తిపై విరక్తి కలిగింది. ఇకపై వారి ముఖం చూడకూడదు అని, ఈ జన్మలో అతన్ని కలవకూడదు అని మీరైతే నిర్ణయం తీసేసుకున్నారు. కానీ వారైతే అలా కాదు. వారు చేసిన తప్పులు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారు. మీ దగ్గరికి రావాలి అని, మిమ్మల్ని క్షమాపణ కోరాలి అని, అవసరమైతే మీ కాళ్ళు పట్టుకునైనా సరే మిమ్మల్ని క్షమాపణ కోరాలి అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి వారి తప్పులు వారు తెలుసుకున్నారు. కాబట్టి వారు పశ్చాత్తాపడుతున్నారు. కాబట్టి మార్పు రావటం మంచిదే. కాబట్టి మీరైతే ఒక్కసారి ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకోండి. కేవలం ఎవరో చెప్పిన మాటలు వినటం వలనే ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని మోసం చేశారు, తనకు తాను చెయ్యలేదు. కాబట్టి ఇక నుంచైనా సరే వారిని క్షమించి వారితో కలిసి సంతోషంగా ఉండండి. మూడో వ్యక్తికి చోటు అనేది ఇవ్వకండి. మీకు మీరుగా డిసైడ్ చేసుకుని నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే తాకారో వారి గురించి తెలుసుకుందాము. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూస్తున్నారు, గుండెతో సంబంధం ఉన్న వ్యక్తిగా. గుండె అంటే ఏమిటి? జీవితమే కదా. గుండెతో ఏ సంబంధాన్ని అయితే నిర్వర్తించారో వాటితోనే చేయాలి.
మీరైతే చాలా అమాయకత్వం అనైతే వారు అనుకుంటున్నారు. వారైతే మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు. తదుపరి అడుగు ఏమిటి అంటే వారు మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు. మీ వైపుకి ముందుకు సాగాలి అని అనుకుంటున్నారు. మీ వైపుకి ఒక అడుగు ముందుకు వేయాలి అని అనుకుంటున్నారు. వారికి అనిపిస్తుంది మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారు అని, మీరు వారిని ప్రేమిస్తున్నారు అని, చాలా ఆశలు పెట్టుకున్నారు అని. ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు. మీ కోరికలు తీర్చాలి అని అయితే అనుకుంటున్నారు. వారి గుండెలో అయితే చాలా ఆశలు ఉన్నాయి. అంటే మీతో జీవితంలో చాలా ఆనందంగా గడపాలి, సంతోషంగా గడపాలి, కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి, ఇలా అనుకుంటూ వారు ఆలోచిస్తున్నారు. మధ్యలో అడ్డంకులు ఉన్నాయి, చాలా అడ్డంకులు కనిపిస్తున్నాయి. వారికి అనిపిస్తుంది మీ వైపుకి వస్తే చాలా విషయాలు వదులుకోవాలి అని, చాలా విషయాలకి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి మీకోసం ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. 1-2 వారాల్లోనే మీకు చాలా దగ్గరవుతారు. మీ వైపుకి రావాలి అనుకుంటున్నారు. ఇక వారి గుండె మనసు మీ వైపే ఉంటుంది. అంటే వారి గుండె మీ దగ్గరే ఉంది, మీ గుండె వారి దగ్గరే ఉంది. మీరైతే వారి గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారో, తింటున్నారో లేదో అని అనుకుంటున్నారు. అలాగే మీ లవ్ రిలేషన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. వారి హృదయం అయితే చాలా మంచిగా ఉందండి. వారి హృదయంలో మీకు మాత్రమే స్థానం ఉంది. మిమ్మల్ని మాత్రమే ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తున్నారు. వారైతే మీ వద్దకు తప్పకుండా వస్తారు. మీతో కలిసి సంతోషంగా ఉంటారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3వ నెంబరు, ఎవరైతే 3వ నెంబరు కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు అని, కష్టపడ్డా కూడా గమ్యం చేరలేదు. మీరు తప్పకుండా గమ్యం చేరుకుంటారు అని, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు అని. మీరు కష్టపడే వ్యక్తిలా కనిపించలేదు. అలాంటి మీరు దైవం మీద ఆధారపడి కూర్చోలేదు. మీ జీవితంలో చాలా స్ట్రగుల్ ఉంది. ఇప్పటికీ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. కానీ ఈ కష్టంతో ఈ వ్యక్తి చాలా సంతోషిస్తారు. మీలాంటి వ్యక్తి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మోసం చేసి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు అలాంటి వారు కాదు అని, చాలా మంచివారు అని. ఒక్కసారి బంధానికి విలువ ఇస్తే జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉంటారు అని వారైతే మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు. అందుకే వారైతే మీతో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే మీతో ఉండాలి అని కోరుకుంటున్నారు. మీ వద్దకు రావాలి అనుకుంటున్నారు. తన హృదయంలో, గుండెల్లో ఉన్న మాట మీతో చెప్పాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావడానికి కొంచెం సమయం అయితే పడుతుంది. ఎందుకంటే ముందుగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని చూస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున ధనం అనేది చాలా అవసరమవుతుంది. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. కాబట్టి ధనాన్ని సంపాదించిన తరువాత మీ వద్దకు రావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వివాహం జరిగిన తరువాత మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని, మీకు ఎటువంటి లోటు కూడా రాకూడదు అని, మిమ్మల్ని ఒక మహారాణిలా చూసుకోవాలి అని వారు ఆశపడుతున్నారు, కోరుకుంటున్నారు. అందువల్లే మీ వద్దకు రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సమయాన్ని మీరు అపార్థం చేసుకోకుండా వారిలో ఉన్న ప్రేమని గుర్తించండి. వారి మనసును గుర్తించండి. అప్పుడు ఎటువంటి విభేదాలు రాకుండా ఉంటాయి. మీరైతే జీవితాంతం కలిసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయండి. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.